హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శివకుమార్ జాదవ్. ఈరోజు మనము కమల్ధామ్ టెంపుల్ దగ్గర ఉన్నాము. ఈ టెంపుల్ వచ్చేసి కాళీ మందిర్ చిలుకూరు బాలాజీ వెళ్ళే రూట్లో ఉంటుంది. కాలగారు కాను ఈ టెంపుల్ యొక్క విశేషం ఏంటంటే, ఈ ఆలయంలో ఉన్న శివలింగం పురుషోత్తమ్ భాయ్ అనే భక్తునికి భగవద్ధానుగ్రహంతో నర్మదా నది తీరంలో దొరికినది. ఈ శివలింగానికి శివునికి ఉన్నట్లు సహజంగా ఉన్న చిహ్నాలు కనిపిస్తాయి. అవి నాభి, యజ్ఞోపవీతం, రుద్రాక్షమాల, త్రినేత్రం. అది మెయిన్ ఎంట్రన్స్ కదా. అక్కడ నుంచి పోయి టెంపుల్ దర్శనం చేసుకొని ఇటు నుంచి ఎగ్జిట్ బయటికి రావాలి. ఇక్కడ ఇంకో చిన్న టెంపుల్ ఉంది సుమాదా. ఏ విగ్రహం? కృష్ణుదేనా? ఇక్కడ కూర్చోడానికి కూడా మంచిగా ఉంది కదా ప్లేస్. బాగుంది అక్కడ కూర్చోచ్చు. సూపర్ అనిపిస్తుంది. ఫుడ్ కోర్ట్ కూడా ఇది మంచిగా, దేనికైతే ప్రాబ్లం లేదు కదా. చాలా బాగా అనిపిస్తుంది, మంచిగా ఉంది. ఈ లోపల ఏముందో, ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి, అంత ఫుడ్ కోర్టు. అక్కడ గోశాల ఉంది, గురుకుల గోశాల అంట. ఇక్కడ ఎంట్రీ 20 రూపీస్ ఏజ్ ఫర్ అబోవ్ 5 years. 5 years వాళ్ళకు ఏముంది మరి, ఎంజాయ్ పార్క్ అంట. పార్క్ ఉన్నది. ఈ టెంపుల్కు డైరెక్ట్ బ్యాక్ సైడ్లో ఒక పార్క్ ఉంది. ఎంట్రీ టికెట్ ఏమో 20 రూపీస్ అబోవ్ 5 years వాళ్ళకు. ఇక్కడ గోశాల ఉంది, గోశాల చూద్దాం ఫస్ట్. ₹100 ఇది. इसमें ఎంత? సపరేట్గా ప్లేస్ అయితే ఏం లేదు. పార్క్ అంటే ఏం లేదా? గార్డెన్ లాగా లేదు, ఓన్లీ ఉయ్యాలలు ఉన్నాయి అంతే కదా.
దాజీ చిన్నపిల్లలకైతే బాగుంటుంది ఈ పార్క్ కదా. చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఉంది, పెద్దగా ఏం లేదు కానీ చిన్నపిల్లలు ఆడుకోవడానికి. రోలింగ్ మోగుదామా? జారుడు బండ ఇదంతా చిన్నపిల్లలకే ఉంది, అంత మంచి. సుమ్మా ఇది బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.